ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. డిరాస్పిరెంట్ చూడండి, మనకేం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఫైండ్ అవుట్ చేయాలండి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్లస్ టర్మ్ అంతా కూడా ఏమవుతుందంటే కనుక ఎడం వైపు షిఫ్ట్ చేద్దాం. ఎడం వైపు షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ప్లస్ అనేది మైనస్ అవుతుంది. డిరాస్పిరెంట్ చూసుకుంటే ఈ ప్లస్ మైనస్ అవుతుంది. మరి ఈ ప్లస్ పరిస్థితి ఏంటి? ఈ ప్లస్ పరిస్థితి ఏంటంటే కనుక ఫస్ట్ వన్ మాత్రమే మైనస్ అవుతుందండి. రిమైనింగ్ అంతా కూడా ఏమవుతుందంటే యాజ్ ఈజ్గా ప్లస్ టర్మ్సే ఉంటాయి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 2 మైనస్ 1/1 ప్లస్ 1/3 ప్లస్ 1/4 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే 4 3 12 అండి. 12 ప్లస్ 1 ఏమవుతుందంటే 13/4. అండర్స్టాండ్? సో 13/4 అనేది ఉందండి. డిరాస్పిరెంట్స్ 1/13/4 ఏమవుతుందంటే కనుక 4/13 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 4/13 అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? 13 1 13 ప్లస్ 4 17/13. అర్థమైంది కదండి? 17/13 అండి. ఈ 17/13 ఏమవుతుందంటే కనుక 1/17/13 కాస్త ఏమవుతుందంటే కనుక 2 మైనస్ 13/17 అవుతుందండి. 2 మైనస్ 13/17 అవుతుందండి. డిరాస్పిరెంట్ చూడండి, 17లో 34, 34లో 13 పోతే ఏమవుతుందంటే 21 అవుతుందండి. 21/17 అనేది మన ఆన్సర్. అండర్స్టాండ్? 21/17 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే కనుక 4th ఆప్షన్లో ఉంది. డిరాస్పిరెంట్స్ అట్లా కాకుండా సో మన షార్ట్ కట్ చెప్పుకుందాం. డిరాస్పిరెంట్స్ చూడండి, ఓకేనా డిరాస్పిరెంట్స్? సో చూసుకుంటే కనుక ఏదైతే చిట్ట చివరి నెంబర్ ఉందో చిట్ట చివరి ఫ్రాక్షన్ తీసుకోండి. అండర్స్టాండ్? సో 1,4గా తీసుకున్నామండి. 1/4 ఎలా తీసుకున్నామండి? 1,4గా తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక 3 నెంబర్స్ ఉన్నాయండి. ఐ మీన్ ఇక్కడ చెప్పాను కదండి, ప్లస్ బదులు మైనస్, ఎందుకంటే టర్మ్ అటువైపు పోతే కనుక మైనస్ అవుతుంది. సో 3 డాష్లు తీసుకుంటామండి. రైట్ అండి? సో ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే 3 అండి. జస్ట్ 3. 4 3 12 అండి. సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్. 4 3 12 ప్లస్ 1 13 అండి. అర్థమైంది కదండి? సో ఇక్కడ ఏముందంటే 1 ఉందండి. సింబల్ ఏంటంటే ప్లస్. సో 13 1 13 అండి. ప్లస్ 4 17 అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఇది ఏమైందంటే ఇక్కడ 2 ఉందండి. మరి సింబల్ ఏమైందంటే మైనస్ సింబల్ అండి. ఏంటండి సింబల్? మైనస్. చూసుకుంటే కనుక 17లో 34, 17 2 34 మైనస్ 13 అండి. 34లో 13 పోతే ఏమవుతుందంటే 21 అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే కనుక మనకి ఫ్రాక్షన్ కావాలంటే న్యూమరేటర్ బై డినామినేటర్ తీసుకుంటామండి. సో ఇది డి అండి, ఇది ఎన్ అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే ఎన్ అనేది ఏంటంటే 21 అండి. డి అనేది ఏంటంటే డినామినేటర్ అండి. సో 21/17 అనేది మన ఆన్సర్ అండి. డిరాస్పిరెంట్ చూసుకుంటే ప్రొసీజర్ అండ్ షార్ట్ కట్ అనేది 21/17 అనేది ఆన్సర్ అవుతుంది.